ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారం స్నేహితులారా. స్నేహితులారా, ఇది ఏమాత్రం సాధారణమైన రోజు కాదు. ఈ రోజు మీ ముందుకు వచ్చిన ఈ సందేశం కేవలం భవిష్యత్తు గురించి చెప్పేది కాదు. ఇది బ్రహ్మాండం నుండి వచ్చిన హెచ్చరిక, ప్రేరణ మరియు అదే సమయంలో ఒక వరం కూడా. నేను ఈ ప్రత్యేక క్షణంలో మీకు మనవి చేసేదేమిటి అంటే, ఈ వీడియోను చివరి వరకు పూర్తి ఏకాగ్రత మరియు శ్రద్ధతో చూడండి. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీ జీవితపు దశ మరియు దిశ రెండింటిని మార్చగలదు. అందుకే మొట్టమొదటిగా మనం సంకట మోచనుడైన భక్తవత్సలుడైన పంచముఖి హనుమాన్జీకి చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ భగవంతుడా, ఈ వీడియోని ఎవరైతే సత్యమైన మనసుతో చూస్తున్నారో వారికి మీ ఆశీర్వాదం లభించుగాక. జీవితంలోని అన్ని రకాల బాధలు సమస్తం ఆగిపోగాక. వారి అదృష్టం వేగంగా ప్రకాశించుగాక. మరియు వారి ఇంట్లో ధనం, ప్రేమ మరియు సుఖాల వర్షం కురియుగాక. ఓ పంచముఖ హనుమాన్జీ, ఈ జ్యోతిష సందేశాన్ని ఒకసారి సత్యమైన మనసుతో లైక్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్, జై బజరంగ బలి, జై పంచముఖ హనుమాన్జీ అని రాసే ప్రతి ఒక్కరి అసంపూర్తి కోరికలు కూడా నెరవేరుగాక. మరియు వారి జీవితంలోకి ఎటువంటి సంకటం తిరిగి ప్రవేశించకుండుగాక. మరి స్నేహితులారా, ఇదే మా హృదయపూర్వక ప్రార్థన. ఈ రోజు ప్రత్యేకమైనది కావడానికి కారణం చంద్రగ్రహం యొక్క స్థితి. చంద్రుడు కేవలం ఒక గ్రహం కాదు, అతను మీ మానసిక స్థితి, మీ భావాలు, మీ స్థిరత్వం మరియు మీ జీవితంలో వచ్చే ఎత్తు పల్లాలకు ప్రత్యక్ష సూత్రధారి. చంద్రుడు ప్రత్యేక స్థితిలో ఉన్నప్పుడు మీరు కేవలం కలలు కంటున్నటువంటి మార్పులు జీవితంలో హఠాత్తుగా రావడం ప్రారంభిస్తాయి. మరియు ఈ రోజు మీపై పంచముఖ హనుమాన్జీ దృష్టి పడింది. శనిదేవుడి నీలి నీడ శుద్ధమై మీ చుట్టూ రక్షా కవచాన్ని నిర్మిస్తోంది. మహాలక్ష్మి ఆశీర్వాదం మీ ఇంటి ద్వారం వద్ద నిలబడి ఉంటుంది మరియు మీ రక్షణ కోసం కాళీమాత మేల్కొని ఉంది. కాబట్టి ఇప్పుడు అసాధ్యం కూడా సాధ్యం కాబోతుందని మీరు అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సంఘర్షణలు ఏ సాధారణ కర్మ ఫలితం కారణంగానూ రాలేదు. అవి ఒక పరీక్ష. మీ జీవితంలో వాస్తవమైన గొప్ప ప్రయాణం ప్రారంభమయ్యే ముందు మిమ్మల్ని మరింత బలపరచడానికి ఆ పరీక్ష వచ్చింది. మీరు ఏ పరిస్థితినైనా శాంతంగా, సైమానంతో మరియు ఆశ వదలకుండా ఎదుర్కొన్న వివాదానికి ఫలితాన్ని ఇప్పుడు బ్రహ్మాండం మీకు తిరిగి ఇవ్వబోతుంది. రాబోయే 24 గంటలు కేవలం సమయం కాదు, ఇది మీ అదృష్టపు తాళం తెరుచుకునే రహస్య సమయం. దాని నుండి 7 శుభవార్తలు బయటకు వస్తున్నాయి. ఇవి మీ జీవితపు దశ మారుస్తున్నాయి. మీ ఇంటిలోకి ఇప్పుడు ప్రవేశించబోతున్న ఆ దివ్య శక్తి కేవలం ఆర్థిక మార్పులనే కాదు, మీ మనసు, మీ ఆత్మ మరియు మీ చైతన్యంలో శాంతి మరియు స్థిరత్వాన్ని కూడా కలగజేస్తుంది. చాలా రోజుల నుండి మిమ్మల్ని బాధ పెడుతున్న, రాత్రి నిద్రను హరించేస్తున్న, మీ వారికి మిమ్మల్ని దూరం చేస్తున్న అశాంతి అంతా ఇప్పుడు సమాప్తం కాబోతుంది. ఎవరో వచ్చి మీ గుండెపై చేయి వేసి, ఇక నువ్వు చింతించకు, నిన్ను చూసుకోవడానికి నేను వచ్చాను అన్నట్లు మీకు అనిపిస్తుంది. మొదటిగా ప్రేమ బంధంలో పునర్జన్మ, సంబంధాలలో అద్భుతం జరుగుతుంది. ఈ శుభయోగం మొదటిగా మీ భావాలను స్థిరపరుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎవరి మనసులోనైతే చాలా అస్థిరత ఉందో, అది ప్రేమ సంబంధాల్లో కావచ్చు, కుటుంబ గొడవల్లో కావచ్చు, లేదా తమ గురించి తాము ఏర్పరచుకున్న గుర్తింపు గురించి ఏదైనా భ్రమ కావచ్చు, వారికి ఇప్పుడు దిశ మారబోతుంది. ప్రేమపై విశ్వాసం కోల్పోయింది, కానీ ఆ విశ్వాసానికి ఇప్పుడు కొత్త ఆధారం లభించబోతుంది. మిమ్మల్ని దూరం చేస్తున్న భాగస్వామి తిరిగి వస్తారు. చెదిరిపోయిన బంధం మళ్లీ కలుస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా మనసు నుండి తీసివేయలేకపోయిన వ్యక్తి ఈ రోజు మీ ముందు నిలబడతారు. క్షమాపణ అడుగుతూ, పశ్చాత్తాపం చెందుతూ, మళ్లీ కలుసుకోవాలని కోరికను వ్యక్తం చేస్తూ రావచ్చు. మరియు రెండవది ఆరోగ్యం మరియు శక్తి యొక్క మార్పుల గురించి. ఆరోగ్యపరంగా కూడా చాలా కాలంగా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా చంద్రుడికి సంబంధించిన రోగాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అవసాదం, డిప్రెషన్, చర్మ వ్యాధులు లేదా హార్మోన్ల అసమతుల్యత ఉన్న వారిలో వేగంగా మెరుగుదల కనిపిస్తుంది. కాళీమాత శక్తి రోగాలను లోపలి నుండి లాగి బయటకు తీస్తుంది. ఇంతవరకు పని చేయని మందు ఇప్పుడు చమత్కారం చూపించడం మొదలవుతుంది. శరీరంలో ఉన్న అలసత్వం మరియు బలహీనత ఇప్పుడు శక్తి మరియు తేజస్సుగా మారుతుంది. మూడవది కెరియర్ మరియు గుర్తింపులో అద్భుతం. ఇక మీ కష్టం మరియు కెరియర్ గురించి మాట్లాడుకుందాం స్నేహితులారా. మీలో చాలా మంది చాలా పని చేశారు, కానీ దానికి తగిన ఫలితం అయితే దొరకలేదు. ప్రజలు మిమ్మల్ని ప్రశంసించలేదు. మీ సామర్థ్యం
విజయాన్ని విస్మరించారు మరియు మీకు అర్హత ఉన్న స్థానం లభించలేదు. కానీ ఇప్పుడు బ్రహ్మాండ శక్తి మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఆపగలిగే వారు ఎవ్వరూ లేరు. మీకు ఒక ప్రతిపాదన వస్తుంది, ఒక తలుపు తెరుచుకుంటుంది, ఒక ఫోన్ కాల్ వస్తుంది, అది మీ పూర్తి దిశను మార్చేస్తుంది. హఠాత్తుగా ఉద్యోగం దొరకని కంపెనీ నుండి పిలుపు వస్తుంది. వ్యాపారంలో కూడా నష్టం ఉన్న చోట లాభాలు వర్షం కురుస్తుంది. వద్దన్న క్లయింట్లు ఇప్పుడు మిమ్మల్ని అభ్యర్థిస్తారు. మరియు నాలుగవది ఏమిటి అంటే కుటుంబంలో శాంతి మరియు అనుభవం. కుటుంబ వ్యాపారంలో ఉద్రిక్తతో కూడిన సంబంధాలు ఉన్నవారికి, అనగా అత్తాకోడలు గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, సోదరుల మధ్య తగాదాలు, అవన్నీ కూడా ఇప్పుడు సమాప్తం కాబోతున్నాయి. చంద్రుడి శక్తి భావాలను శుద్ధి చేస్తుంది మరియు పంచముఖ హనుమాన్జీ కృప బంధాలు కలుపుతుంది. ఇప్పుడు కుటుంబంలో అవగాహన పెరుగుతుంది, ప్రేమ ప్రవాహాలు ప్రవహిస్తాయి మరియు మాటిమాటికి కోపం తెచ్చుకునే వ్యక్తి కూడా ఇప్పుడు మీ ప్రేమలో కరిగిపోతాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం యొక్క చమత్కారం ఇప్పుడు ఇంట్లో కనిపిస్తుంది. చదువులో వెనకబడిన పిల్లలు కూడా ఇప్పుడు ముందుకు సాగడం ప్రారంభిస్తారు. మీ ఇంట్లోనే ఒక తీర్థయాత్ర స్థలం ఏర్పడిందా అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. మరియు ఐదవది ధనయోగం మరియు అప్పుల నుండి విముక్తి. ధనం గురించి మాట్లాడుకుంటే ఇది చాలా ప్రత్యేకమైన సమయం. ఇంట్లో ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ ఉన్నవారికి ఇప్పుడు సమతుల్యం ఏర్పడుతుంది. ఆగిపోయిన వ్యాపారం మళ్ళీ వేగం పుంజుకుంటుంది. పాత ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఎక్కడి నుంచైనా హఠాత్తుగా ధనలాభం కలగవచ్చు మరియు ఆస్తి ఒప్పందం, పరిహారం లేదా ఏదైనా రహస్య వనరు నుండి డబ్బు రావచ్చు. మహాలక్ష్మి కృప చంద్రుడి ద్వారా ప్రవహించినప్పుడు అది ఇంటిలోని ప్రతి మూలకు సంపదను అందిస్తుంది. మీరు అప్పుల్లో ఉంటే ఇప్పుడు దాని నుండి విముక్తి లభిస్తుంది. ఎవరో అన్యాయంగా ఉంచుకున్న డబ్బును కూడా ఇప్పుడు మీకు తిరిగి ఇచ్చేస్తారు. మరియు ఆరవది సంబంధాలలో పునర్జన్మ యొక్క అద్భుతం. తర్వాత 24 గంటలలో మీ జీవితానికి ఒక గొప్ప మలుపునిస్తాయి. దానిని మీరు మరియు మీ కుటుంబ సంవత్సరాల తరబడి గుర్తుంచుకుంటారు. మీ కోల్పోయిన వ్యక్తులు, అనగా ప్రేమలో కావచ్చు, విశ్వాసం కావచ్చు, లేదా కుటుంబ సభ్యులతో మాటలు ఆగిపోయినవి, ఇప్పుడు ఆ సంబంధాలన్నీ కూడా తిరిగి మేల్కొనవచ్చు. మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు హఠాత్తుగా వినయపూర్వకమైన సందేశంతో మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది పంచముఖి హనుమాన్జీ ప్రత్యేక కృప ప్రభావం. ఇది మీ జీవితంలో కోల్పోయిన స్నేహాన్ని తిరిగి తీసుకొస్తుంది. ఈ అద్భుతం వెనుక ఉన్న బ్రహ్మాండ శక్తి చంద్రుడి ప్రస్తుత గమనం నుండి వచ్చింది. చంద్రుడు ఉన్నత స్థితిలో ఉండి దానిపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు భావాలు శాంతపడతాయి, అహంకారం కరిగిపోతుంది మరియు వ్యక్తి తన తప్పులకు పశ్చాత్తాపం పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లిన మీ ప్రేమైన వ్యక్తి ఇప్పుడు మీ వైపు తిరిగి రావాలని కోరుకుంటారు. మరియు ఏడవది రహస్య ధనం మరియు అవకాశం యొక్క ఆవిష్కరణ. 24 గంటలలో జరగబోతున్న 2 అద్భుత రహస్య ధనం మరియు అవకాశం ఆవిష్కరణ. ఈ ధనం కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాదు. ఇది మీ జీవితపు ఆ ఎత్తులకు తీసుకెళ్లే ఒక అవకాశం. మీరు దాని గురించి ఎప్పుడు ఊహించలేదు. మీకు ఊహించని కాల్ రావచ్చు, బహుశా ఏదైనా ఉద్యోగ ప్రతిపాదన, పాత మిత్రుడి సహాయం, కొత్త ప్రాజెక్ట్ లేదా ఏదైనా గొప్ప వ్యక్తితో అనుబంధం ఏర్పడవచ్చు. భూమి, నీరు, గాలి, అగ్ని మరియు ఆకాశం అనే పంచభూతాలు ఒకేసారి మీకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు జీవితంలో జీవితాన్ని మార్చే సమయం అని పిలువబడే అవకాశం వస్తుంది. మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకొని సరైన దిశలో అడుగు వేస్తే ఈ అవకాశం మిమ్మల్ని ధనవంతులుగా, శక్తివంతులుగా మరియు గౌరవనీయులుగా చేస్తుంది. మరియు స్నేహితులారా, ఇక శత్రువు గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా వెనక్కి లాగిన, అవమానించిన, మీ అభివృద్ధిని అసూయపడిన మరియు మిమ్మల్ని పడగొట్టడానికి పథకాలు వేసిన వారి గురించి. వారు కార్యాలయంలో కావచ్చు లేదా కుటుంబంలో కావచ్చు, మీ వెనక మిమ్మల్ని బద్నం చేసేవారు కావచ్చు లేదా మీ ముందు అబద్ధపు స్నేహ ముసుగు వేసుకున్న వారు కావచ్చు. ఇప్పుడు వారి చెడు కర్మలకు ఫలితం వారికి లభించబోతుంది. భగవాన్ శనిదేవుడి దృష్టి ఇప్పుడు క్రియాశీలమైంది. శని న్యాయం చురుకుగా ఉన్నప్పుడు అతను ప్రతి వ్యక్తికి అతని కర్మఫలాన్ని ఇస్తాడు. ఈ సమయంలో శని దృష్టి మీతో మోసం చేసిన, విశ్వఘాతకం చేసిన లేదా మీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కేంద్రీకృతమై ఉంటుంది. ఇదంతా ఇప్పుడు సమాప్తం కాబోతుంది. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ శక్తిని చూసి భయపడతారు. శని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అతను ఎప్పుడు కూడా తొందరపడడు. కానీ అతను న్యాయం చేసిన అది ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుంచుకుంటారు. మరియు ఈ సమయం క్షణ న్యాయం యొక్కది. ఇందులో మీ రక్షణ కోసం దివ్యశక్తి మీతో నిలబడి ఉంటుంది. మీరు ఇప్పుడు శాంతంగా ఉండాలి, మీ కర్మలు చేస్తూ ఉండాలి మరియు శత్రులకు వారి కర్మల ఫలితం లభించే వరకు వేచి ఉండాలి. అవే వ్యక్తులు మీ
మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగే రోజు ఎంతో దూరంలో లేదు. తర్వాత ఈ రాబోయే 24 గంటలలో మీకు కనిపించే దివ్య సంకేతాలపై దృష్టి పెట్టండి. మొదటిగా హఠాత్తుగా మీరు కలలో దేవాలయం కనిపించడం, తెల్లని లేదా నీలం వస్త్రాలు ధరించి సాధువు మీకు ఏదైనా ఇస్తున్నట్లు కనిపించడం, లేదా ఒక పిల్లవాడు నవ్వుతూ ఏదైనా వస్తువును బహుకరిస్తున్నట్లుగా కనిపించడం. ఇవి కేవలం కలలు కావు, ఇవి బ్రహ్మాండం నుండి వచ్చిన ప్రత్యక్ష హెచ్చరికలు. సమయం మారిపోయింది అని చెప్పడానికి మీకు ఈ సంకేతాలు లభిస్తే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అర్థం చేసుకోండి. మరియు అనేక సార్లు బ్రహ్మాండం పక్షులు, జంతువులు మరియు ప్రకృతి ద్వారా కూడా మనకు సంకేతాలు ఇస్తుంది. ఈ రాబోయే 24 గంటలలో మీకు హఠాత్తుగా ఆవు, తెల్ల పావురం, నెమలి లేదా నల్ల కుక్క కనిపిస్తే మీరు మీ దిశను మార్గనిర్దేశం చేస్తున్న దేవదూతలని అర్థం చేసుకోండి. ముఖ్యంగా మీకు నెమలి నాట్యం చేస్తూ కనిపిస్తే లేదా కారణం లేకుండా ఏదైనా పువ్వు వాటంతట అవే కింద పడితే ఏదో ఒక పెద్ద అద్భుతం మీకు దగ్గరలో ఉందని ఇది సంకేతం. మరియు కర్మఫలం మరియు ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుందాం. మీరు చాలా మంది మంచి కర్మలు చేశారు, కానీ బదులుగా మోసం పొందారు, అవమానాన్ని భరించారు మరియు ఒంటరితనం దొరికింది. కానీ ఇప్పుడు దేవుడు మీకు మీ మంచి కర్మ ఫలితాన్ని తిరిగి ఇవ్వబోతున్న సమయం కూడా వచ్చింది. ఈ ఫలితం మీకు ఒకేసారి కాకుండా నెమ్మదిగా కానీ శాశ్వతంగా లభిస్తుంది. ఏదో ఒక తలుపు తెరుచుకొని దాని నుండి నిరంతరం కాంతి వస్తున్నట్లుగా ఇప్పుడు మీ జీవితంలో అవకాశం, ప్రేమ, ప్రతిష్ట మరియు ధనం నిరంతరం ప్రవహిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు తిరిగి మేల్కొంటుంది. మీ మాటల్లో తేజస్సు, మీ నడకలో ఆత్మవిశ్వాసం మరియు మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. ఇంతకు ముందు అణిచివేయబడిన ఆ అయస్కాంత శక్తిని ప్రజలు ఇప్పుడు మీలో అనుభవిస్తారు. ఈ మార్పు కేవలం బాహ్యంగా ఉండదు, ఇది మీ లోపల నుండి వస్తుంది. మీ మనసులో ఉన్న భయం ఇప్పుడు ధైర్యంగా మారుతుంది. అభద్రత ఇప్పుడు ఆత్మ స్వీకృతిగా మారుతుంది. ఒంటరితనం ఇప్పుడు బ్రహ్మాండంతో అనుబంధం అనే అనుభూతి మారుతుంది. మీపై ఇప్పుడు దేవతల ప్రత్యేక కృప ఉంది. పంచముఖ హనుమాన్జీ శక్తి, మహాలక్ష్మి వైభవం, మాతా కాళీ రక్షణ మరియు శనిదేవుడి న్యాయం, ఈ 4 శక్తులు మీ జీవితంలోని ప్రతి రంగాన్ని సమతుల్యంగా మరియు శక్తివంతంగా మారుస్తాయి. మరియు అద్భుతమైన పనులు మరియు ఒక హెచ్చరిక ఏమిటి అంటే, ఈ అద్భుతాలన్నీ మీ జీవితంలో శక్తివంతమైన సాకారమయ్యేందుకు 24 గంటలలో తప్పనిసరిగా చేయవలసిన 3 అత్యంత ముఖ్యమైన పనులు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అలాగే మీరు గనుక చేసినట్లయితే ఈ శుభయోగం నిష్క్రమయ్యే ఒక తప్పు గురించి కూడా నేను మీకు చెప్తాను. మొదటిగా సూర్య నమస్కారం మరియు సంకల్పం. ఉదయం తొలి కిరణం మీ కళ్లపై పడినప్పుడు మీరు కళ్ళు మూసుకొని కేవలం ఒక వాక్యం మనసులో చెప్పండి. ఓ పంచముఖ హనుమాన్జీ, నా జీవితంలోని అన్ని అడ్డంకులను ఈ రోజు సమాప్తం చేయండి. ఈ ఒక వాక్యం కేవలం పదాలు కాదు, ఇది బ్రహ్మాండంతో అనుబంధం అయ్యే ప్రత్యక్ష మంత్రం. ఉదయం ఈ వాక్యం బ్రహ్మాండం యొక్క దిశను మీ పక్షాన మారుస్తుంది. ఆ సమయంలో మీ మనసు మరియు బ్రహ్మాండం యొక్క తరంగాల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది మరియు ఇది అద్భుతాల ప్రారంభమయ్యే క్షణం. మరియు రెండవది ఇంటి ద్వారం వద్ద శుద్ధి. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పాలతో చిటికెడు పసుపు కలిపి దానిని చిలకరించండి. ఇది ఒక ప్రాచీన తాంత్రిక ఉపాయం, కానీ దీని వెనుక చాలా లోతైన వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మీరు ఈ మిశ్రమాన్ని మీ ద్వారంపై చిలకరించినప్పుడు అది మీ ఇంటిలోని నకారాత్మక శక్తిని బయటకు తీస్తుంది మరియు దేవి లక్ష్మి శక్తిని లోపలికి ప్రవేశించడానికి ఆహ్వానిస్తుంది. గుర్తుంచుకోండి, లక్ష్మీమాత కేవలం పరిశుభ్రత, ప్రేమ మరియు సానుకూల శక్తి ఉన్న చోటకే వస్తుంది. మరియు మూడవది తెల్లని వస్తువులు దానం. మీ చేతితో ఏదైనా తెల్లని వస్తువును అవసరమైన వారికి దానం చేయడం. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, పాలు, బియ్యం, తెల్లని వస్త్రం, మరి కొబ్బరికాయ లేదా ఏదైనా తెల్లని పండు. ఈ దానం చంద్రుడికి సంబంధించిన శుభయోగాలు క్రియాశీలం చేస్తుంది మరియు మీ జాతకంలో ఆగిపోయిన అదృష్టాన్ని ప్రవహించేలా చేస్తుంది. మీరు ఏదైనా అపరిచిత అవసరంలో ఉన్న వ్యక్తికి ఈ వస్తువు ఇచ్చినప్పుడు మీరు మీ ఆత్మశక్తిని సృష్టితో అనుభవిస్తారు. మరియు ఇది పంచముఖ హనుమాన్జీ, మహాలక్ష్మి మరియు బ్రహ్మాండ శక్తులు మీ జీవితంలోకి వచ్చి శాశ్వత అద్భుతాన్ని పునాది వేసే క్షణం. మరియు స్నేహితులారా, మీరు చెయ్యకూడని ఒకే ఒక తప్పు ఏమిటి అంటే శంకించడం, సందేహించడం మరియు మీ అదృష్టంపై విశ్వాసం ఉంచకపోవడం. ఇది అతిపెద్ద అడ్డంకి. ఇలాంటిదేమైనా నిజం జరుగుతుందా లేదా ఇంత త్వరగా ఎలా జరుగుతుంది అని మీరు ఆలోచించిన వెంటనే మీ కోసం క్రియాశీలమైన బ్రహ్మాండ శక్తి నుండి మీరు తెగిపోతారు. గుర్తుంచుకోండి, బ్రహ్మాండానికి విశ్వాసం కావాలి, తర్కం కాదు. మరియు దేవతలకు భక్తి కావాలి, పరీక్ష కాదు. మీరు ఒకసారి ఈ
దివ్య ప్రక్రియపై శంఖం చేసిన ఆ శక్తి ఆగిపోయి ఆ సమయంతో పాటు వెళ్లిపోతుంది. అందుకే పూర్తి శ్రద్ధ, పూర్తి అంకిత భావం మరియు అవిశ్రత విశ్వాసంతో తరువాత రాబోయే 24 గంటలలో ప్రతి సంఘటన చూడండి. ఏదైనా ఆలస్యం జరిగినా దేవుడు దానిని మరింత గొప్పదిగా చేస్తున్నాడని అర్థం చేసుకోండి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ అత్యంత ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టండి. ఇది మీ కోసం ఆ బ్రహ్మాండ శక్తిని శాశ్వతం చేయగలదు. అదే కృతజ్ఞత మరియు ప్రేమ. ఈ రాబోయే 24 గంటలలో మీరు ఒకసారి కాదు అనేక సార్లు ధన్యవాదాలు భగవంతుడా అని చెప్పాలి. మీకు ఏదైనా లభించినా లేదా లభించకపోయినా, ఏదైనా పెద్ద శుభవార్త వెంటనే కనిపించినా లేదా కనిపించకపోయినా మీరు పదే పదే చెప్పాలి, ధన్యవాదాలు భగవంతుడా, నా కోసం మీరు అత్యున్నతమైనది చేస్తున్నారని నాకు తెలుసు. ఈ పదాలు ఏ మంత్రం కంటే తక్కువ కాదు. మీరు అడగకుండానే ధన్యవాదాలు చెప్తున్నారని బ్రహ్మాండం విన్నప్పుడు అప్పుడు అది ఇలా అంటుంది, ఇక ఈ ఆత్మకు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు అని. ఈ రోజు మీలో అద్భుతమైన చురుకుదనం మరియు ఉత్సాహం కనిపిస్తుంది. మీరు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకునే పనిని ఈ రోజు తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారు. మీ వద్ద ఉన్న అదనపు డబ్బును భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఉపయోగించుకునే విధంగా సురక్షితమైన చోట జమ చేయండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు వారితో భావోద్వేగంగా జతకట్టండి. తద్వారా మీరు నిజంగా వారితో ఉన్నారని వారికి తెలుస్తుంది. ప్రేమ సంబంధంలో ఎవరు మిమ్మల్ని దూరం చేయలేరు. ప్రభావవంతమైన వ్యక్తులతో సమావేశాలు మీకు కొన్ని కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలను తెరవగలదు. బీమా, పన్ను మరియు ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఈ రోజు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సన్నిహిత సంభాషణకు అద్భుతమైనదిగా నిరూపింపబడుతుంది. ఈ రోజు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయవచ్చు. వారి ఆలోచన మరియు స్వభావం మీ దృక్పథంపై లోతైన ప్రభావాన్ని చూపవచ్చు. సాధారణంగా ప్రజలు తమ పెట్టుబడిని వేరొకరికి ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ ఈ రోజు మీరు ఒక అవసరంలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా శాంతి మరియు ఆత్మ సంతృప్తిని అనుభవిస్తారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల కోసం ఏదైనా అనుభవజ్ఞుడి నుండి మార్గదర్శకత్వం తీసుకోవాల్సిన అవసరమైతే రావచ్చు. అనవసరమైన చింతలను వదిలి మీ ప్రేమికుడితో లేదా జీవిత భాగస్వామితో కొన్ని మృదువైన క్షణాలు పంచుకోండి. ప్రయాణాలు మీ వ్యాపార సంబంధాలను బలపరుస్తాయి. ఇంట్లో ఏదైనా ధార్మిక కార్యక్రమం అనగా పూజ, హోమం వంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు వైవాహిక జీవితం గురించి చాలా అందమైన అనుభవాన్ని ఇవ్వగలదు. మీ భావోద్వేగాలను, ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోండి. గతంలో ఏదైనా అపరిచితుడి సలహా మేరకు పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు దాని నుండి లాభం వచ్చే బలమైన అవకాశం ఉంది. జీవితంలో మరియు కార్యాలయంలో మీరు ఇతరులకు ప్రేరణ వనరులుగా మారవచ్చు. ఉష్ణత, సానుభూతి మరియు సహకారం అనే భావంతో జీవితంలో సంతులనం మరియు ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని హఠాత్తుగా కలుసుకోవచ్చు. దీని వలన భావోద్వేగ బంధం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ రోజు ఊహించని ధనలాభం ఇవ్వగలదు. మీకు సమయం దొరికితే కొంత సమయం ఏకాంతంగా గడపండి మరియు మీకు ఇష్టమైన అలవాట్లను పూర్తి చేయండి. దీని వల్ల మనసు ప్రసన్నమవుతుంది మరియు సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఒకరినొకరు మీ భావాలతో నిండిన ప్రశంసలను ఇవ్వవచ్చు. ఈ రోజు మీ తనువు, మనసు పూర్తి శక్తివంతంగా ఉంటాయి. ఆరోగ్యం మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి బలపడడానికి మీరు కోరుకుంటే ఈ రోజు నుండే పొదుపు అలవాటు చేసుకోండి. ఏదైనా వృద్ధ సభ్యుడి ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు. మీ భాగస్వామి యొక్క ప్రతి డిమాండ్ ను విస్మరించవద్దు, కానీ అనుచితమైన డిమాండ్ పై స్పష్టత ఉంచండి. అలాగే కార్యాలయంలో కూడా ఇంతకు ముందు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఈ రోజు మీ చిన్న సహకారంతో మీ పక్షాన మారవచ్చు. ఈ రోజు అత్తమామల వైపు నుండి ఏదైనా అప్రియమైన వార్త అందవచ్చు. దీనివల్ల మనసు కొంత సమయం పాటు విచారంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంపై కోపంగా ఉండవచ్చు, ఎందుకంటే మీరు వారితో ఏదైనా ముఖ్యమైన విషయం పంచుకోవడం మర్చిపోయి ఉంటారు. మీ ఆలోచనలలో నకారాత్మక అలాగే ఉంటే అభివృద్ధి కష్టమవుతుంది. నిరుపయోగమైన చింత మీ నిర్ణయం తీసుకునే శక్తిని అడ్డుకుంటుంది. అర్థం చేసుకునే సమయం వచ్చింది. పరిస్థితి యొక్క సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. సమయం వాటంతట అవే అనుకూలంగా మారుతున్నట్టు మీరు కనుగొంటారు. కేవలం వర్తమానంలో జీవించే అలవాటుపై నియంత్రణ ఉంచుకోండి మరియు వినోదం లేదా విలాసాలపై అతిగా సమయం మరియు ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండండి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేస్తే తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తప్పకుండా తెలుసుకోండి, ఎందుకంటే వారి మద్దతు మీకు విజయం దగ్గరికి తీసుకెళ్తుంది. సాయంత్రం ఏదైనా ప్రత్యేక ప్రణాళిక మూర్తి భవించేందుకు ప్రయత్నించండి మరియు దానిని సాధ్యమైనంత వరకు రొమాంటిక్ గా చేయండి. మీ నైపుణ్యాన్ని బయటపెట్టే అవకాశం మీకు లభిస్తుంది. మీరు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలనుకుంటే ఈ రోజు ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరడానికి ప్రయత్నించండి. అయితే దారిలో భారీ ట్రాఫిక్ కారణంగా మీ ప్రణాళికలు విఫలం కావచ్చు. అయినప్పటికీ మీరు వెళ్లే సమయంలో నమ్మిన వాగ్దానాలు ఇప్పటి వరకు నిజమని మరియు మీ జీవిత భాగస్వామియే మీ అత్యంత సన్నిహిత సహచరుడు అనే అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఇతరులతో మీ సంతోషాన్ని
విషయాలను పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడమే కాక ఆత్మ కూడా వికసిస్తుంది. ఈ రోజు ఆర్థిక రంగాల్లో శుభవార్త వచ్చే సంకేతాలున్నాయి. మీరు ఇంతకు ముందు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మీ అశాంతి లేదా కోపానికి కారణం కావచ్చు. వారిని విస్మరించడం చాలా ఉత్తమం. ప్రేమ సంబంధాలు కొన్ని విభేదాలు తెలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీ మాటని వివరించడంలో కొంచెం కష్టం కావచ్చు. కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న పనులను ఉన్నతాధికారుల వరకు చేరే ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. ఈ రోజు ఎక్కువ భాగం మీరు బహుశా విశ్రాంతి తీసుకుంటూ గడపవచ్చు. కానీ సాయంత్రం అయ్యేసరికి మీరు రోజుకు ఎంత వ్యర్థం చేశారో అని విచారం కలగవచ్చు. మీ వైవాహిక జీవితం కాంతి తగ్గిపోతున్నట్లు అనిపించవచ్చు. అలాంటి సమయంలో మీ జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడండి మరియు కొన్ని తేలికపాటి ఆహ్లాదకరమైన ప్రణాళికలను రూపొందించండి. తద్వారా మీ బంధం మళ్లీ వికసిస్తుంది. మరి స్నేహితులారా, ఈ దివ్య సందేశం కేవలం మాటలు కాదు, ఇది బ్రహ్మాండ శక్తి, దేవతల ఆశీర్వాదం మరియు మీ మంచి ఫలితం కలగలిసిన ఒక సువర్ణ అవకాశం. రాబోయే 24 గంటలు కేవలం సమయం కాదు, అవి మీ అదృష్టపు ద్వారాలు తెరుచుకునే పవిత్ర గడియలు. పంచముఖ హనుమాన్జీ శక్తి, మహాలక్ష్మి వైభవం, కాళీమాత రక్షణ మరియు శనిదేవుడి న్యాయం, ఈ 4 దివ్య శక్తులు ఇప్పుడు మీ జీవితాన్ని సమతుల్యం చేయడానికి మరియు శక్తివంతం చేయడానికి మీతోనే ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, శంకించకుండా, సందేహించకుండా పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త ఆలస్యమైన దేవుడు దానిని మరింత గొప్పగా చేస్తున్నాడని నమ్మండి. మీ మనసులో కృతజ్ఞత భావాన్ని నింపుకోండి. ప్రతి క్షణం ధన్యవాదాలు భగవంతుడా అని పలకండి. మీ జీవితంలో ప్రేమ, శాంతి, ఆరోగ్యం మరియు సిరి సంపదల ప్రవాహం నిరంతరం కొనసాగుగాక. ఈ అద్భుతమైన మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై పవనపుత్ర హనుమాన్. మరి మీకు ఈ రోజు జ్యోతిష పరంగా ఎదురైన అనుభవాల గురించి నాతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.